కేసీఆర్ హీరో అయితే ఎలా ఓడిపోయాడంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ను తిరస్కరించారంటూ గుత్తా విమర్శించారు. ఇక సమగ్ర కుటుంబ సర్వే, కులగణన సర్వే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో చేసిందన్న గుత్తా ఇక పారదర్శకంగా జరిగిందన్నారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్సీ కూడా గుత్తా చురకలంటించారు. ఒక కులం ఓటుతో గెలుస్తారనుకోవడం భ్రమే అంటున్న గుత్తా ఇటు బీసీలు అగ్రకులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. మొత్తం మీద ఇటు ఎన్నికల కోడ్తో ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగిపోయాయన్న గుత్తా కులగణన సర్వే విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు బీఆర్ఎస్పై విమర్శలు గుప్పిస్తూనే అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశంసించారు. అలాగే ఉచితాలపై కఠినమైన చట్టం రావాల్సిందేనంటూ మండలి చైర్మన్ అభిప్రాయపడ్డారు. రైట్, మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, గుత్తా సుఖేందర్ రెడ్డి కొన్ని ఆసక్తికర కామెంట్ చేశారు. కేసీఆర్ 4 కోట్ల మంది తిరస్కరణకు గురవడం వల్లే ఓడిపోయారంటూ ఆయన కామెంట్ చేశారు. దాంతోపాటు అధికార పార్టీ ఎమ్మెల్సీకి కూడా ఆయన చురకలు అంటించిన పరిస్థితి కనబడుతోంది. సో ఏ సందర్భంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాటలు మాట్లాడారు? అయితే కేసీఆర్ 4 కోట్ల మంది హీరో అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారని, అదే నిజమైతే అసలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎలా ఓడిపోతుందని చెప్పేసి కూడా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే ప్రశ్నించారు. 4 కోట్ల మంది ప్రజలు కేసీఆర్ కు బీఆర్ఎస్ కు ఓటు వేయకుండా తిరస్కరించారనేటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకు కారణాలు ఏదంటూ కూడా ఏమేమి ఉన్నాయని చెప్పేసి కూడా తెలుసుకుంటే కొంచెం మంచిది అని చెప్పేసి కూడా ఆయన హితవు పలికినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. శాసన మండలిలో మొత్తం మీడియాతో ఒక చిట్ చాట్ లో భాగంగా కూడా ఈ చిట్ చాట్ చేసినటువంటి సందర్భం కూడా ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ప్రతిపక్షాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కులగణన సర్వే లెక్కలపైన విమర్శలు చేస్తున్నాయని, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూడా కులాల వారీగా లెక్కలు తీసినటువంటి కాంగ్రెస్ సర్కారును అభినందించాల్సినటువంటి పరిస్థితుల్లో ఇట్లా రాజకీయ నైతిక విలువలు కూడా పాటించాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అలాగే ఒకే విషయం పైన అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొకలా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. ఇక కుల మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా ఎవరు మాట్లాడినా కూడా తప్పేనని చెప్పేసి కూడా, బీసీలు అగ్రకులాల మధ్య విద్వేషాలు పెంచేలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. రామదాస్, కేవలం ఒక కులం వారి ఓట్లతోనే ఎన్నికల్లో గెలుస్తాం అనుకుంటే అది తప్పే అని చెప్పేసి కూడా అన్నారు. అలాగే జమిలీ ఎన్నికలు వస్తే మంచిదేనని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు కులగణన ముందు బీసీల జనాభా పైన లెక్క ఎక్కడ ఉందని చెప్పేసి కూడా అన్నారు. అలాగే దేశంలోనే బీసీ కులగణన చేసింది ఇది మొదటిసారి కదా అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే అఫీషియల్ రికార్డు లేదని చెప్పేసి కూడా దానికి అన్నారు. ఇంకొకటి, అసెంబ్లీలో పెడితే రికార్డుల్లో ఉండేదని చెప్పేసి కూడా అన్నారు. ఆయన ప్రజలతో మమేకమైనటువంటి వాడే నాయకుడు అవుతాడని, కులం మతంతో సంబంధం ఉండదని చెప్పేసి కూడా అన్నారు. ఇక కులం మతం గురించి ప్రశ్నించుకోవడం మంచిది కాదని చెప్పేసి కూడా హితవు పలికినటువంటి సందర్భం ఉంది. ఇక ఈ బీసీ రిజర్వేషన్లు 42% అసెంబ్లీలో పెట్టి పాస్ చేయించి పార్లమెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుందని చెప్పేసి కూడా తెలిపారు. ఇక బీజేపీ బీసీ కులగణను వ్యతిరేకం అని చెప్పేసి కూడా అందరికీ తెలిసిందే అని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలోనే ఉచితాల పైన ఒక కఠినమైనటువంటి చట్టం రావాల్సిందేనని, రాష్ట్ర బడ్జెట్ బట్టి పథకాలు ఉండాలని చెప్పేసి కూడా, ఈ బడ్జెట్ బట్టి కూడా పథకాలు అమలు పరచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా అన్నారు. ఇక ప్రభుత్వం పడిపోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం వారు అధికారం కోల్పోయిన ఆవేదనలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలేనని చెప్పేసి కూడా అన్నారు. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన పర్వాలేదని, జనానికి నచ్చకపోతే రాజ్యాంగం మేరకు పరిస్థితులను అనుసరించి ఎన్నికలు వస్తాయి తప్ప ఎవరు కోరుకుంటే ఎన్నికలు రావని చెప్పేసి కూడా ఆయన అయితే మరొకసారి కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సరైన ధర, కరెంటు ఇవ్వకపోతే ప్రజలు, రైతులే రోడ్డుపైకి వస్తారని చెప్పేసి కూడా అన్నారు. అప్పుడు మనం వెళ్ళి ఆ గుంపులో కూర్చోవలసిందని చెప్పేసి కూడా గుత్తా అయితే స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కలిసి వస్తే పార్టీల పైన, ప్రభుత్వం పైన, అభ్యర్థుల పైన భారం తగ్గుతుందని చెప్పేసి కూడా అన్నారు. గత 10 ఏళ్లుగా కూడా కొత్త రేషన్ కార్డ్స్ కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని చెప్పేసి కూడా అన్నారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం
రేషన్ కార్డులు ఇస్తుందని చెప్పేసి కూడా అన్నారు. అయితే ఆయా కుటుంబాల ఆర్థిక స్తోమత ప్రకారం ఆ ఏపీఎల్ అలాగే డిపిఎల్ కార్డ్స్ వేరువేరుగా ఇవ్వాలని చెప్పేసి కూడా తను సీఎం రేవంత్ కు లేఖ రాశానని, దీనికి సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉండడంతో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయన్నారు. కేవలం 25,000 ఓట్లకు సంబంధించినటువంటి ఎన్నిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ అమలు చేయడం వల్ల కొంత నష్టం జరుగుతుందని, ఈ కోడ్ ను సవరించాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే లేఖ రాశానని చెప్పేసి కూడా చెప్పారు ఆయన. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ప్రకటన పైన తాను మాట్లాడనని, రాజకీయ లబ్ధి కోసం ఎవరు ప్రయత్నాలు వారు చేస్తున్నారంటూ కూడా కొంత చురకలంటించినటువంటి పరిస్థితి కూడా ఉంది రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. సో బీసీలు అగ్రకులాల మధ్య విద్వేషాలు పెంచడం సరికాదన్న గుత్తా రాజకీయ ప్రయోజనాల కోసమే కులగణనపై విమర్శలు చేశారంటూ అధికార పార్టీ ఎమ్మెల్సీపై మండిపడ్డారు. ఓ కులం ఓటుతో గెలుస్తామనుకోవడం భ్రమంటూ ఆయన విమర్శించారు. ఇటు కేసీఆర్ను టార్గెట్ చేస్తూనే అటు అధికార పార్టీని ప్రశంసించారు గుత్తా. కేసీఆర్ హీరో అయితే 4 కోట్ల మంది ప్రజల తిరస్కరణకు ఎలా గురయ్యారంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇక కులాల వారి లెక్కలు తీసిన కాంగ్రెస్ సర్కార్ను అభినందించిన గుత్తా ఎన్నికల కోడ్తో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని, దీనిపై ఎన్నికల సంఘం ఆలోచించాలన్నారు. ఇక ఉచితాలపై కఠిన చట్టం రావాల్సిందనంటూ మండలి చైర్మన్ అభిప్రాయపడ్డారు. మండలిలో జరిగిన చిట్చాట్ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.